ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 6/1/2021. బాబా చెప్తున్నారు, మీటే బచ్చే तुम जो भी कर्म करते हो उसका फल अवश्य मिलता है। निष्काम सेवा तो केवल एक बाप ही करते हैं। మధురమైన పిల్లలు, మీరు ఏదైతే కర్మ చేస్తూ ఉన్నారో దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. మధురమైన పిల్లలు, మీకు ఏ కర్మనైతే చేస్తూ ఉన్నారో దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. నిష్కామ సేవ అయితే అంటే ఏ కోరికను ఆశించకుండా చేసేటటువంటి సేవనైతే కేవలం ఒక్క తండ్రే చేస్తారు. కేవలం ఒక్క తండ్రే చేస్తారు. ప్రశ్న, ये क्लास बड़ा वंडरफुल है, कैसे? यहाँ मुख्य मेहनत कौन सी करनी होती है? प्रश्न, ये क्लास बड़ा वंडरफुल है, कैसे? यहाँ मुख्य मेहनत कौन सी करनी होती है? బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఈ క్లాస్ చాలా అద్భుతమైనది ఎలా? ఇక్కడ ఎటువంటి శ్రమ చేయవలసి ఉంటుంది ఈ క్లాస్లో? ఈ క్లాస్ చాలా అద్భుతమైనది ఎలా? ఈ క్లాస్లో ముఖ్యంగా శ్రమ చేయవలసింది ఏమిటి? उत्तर, एक क्लास है जिसमें छोटे बच्चे भी बैठे हैं तो बूढ़े भी बैठे हैं। ये क्लास ऐसा वंडरफुल है जो इसमें अहल्याए, कुब्जाए, साधु भी आकर एक दिन यहाँ बैठेंगे। అయితే బాబా అంటున్నారు, ఈ క్లాస్ అద్భుతమైనది ఎందుకంటే ఈ క్లాసులో చిన్నపిల్లలు కూర్చున్నట్లయితే ముసలి వాళ్ళు కూడా కూర్చోవచ్చు. అలాంటిది ఇది అంటున్నారు బాబా. ఈ క్లాసులో అహల్యలు, కుబ్జాలు, సాధువులు కూడా ఒకానొక రోజు వచ్చి కూర్చుంటారు అన్నారు. అందుకే ఇది చాలా అద్భుతమైనటువంటి క్లాస్. అయితే యహా హీ హై ముఖ్య యాద్ కి మెహనత్. మరి ఈ క్లాస్లో శ్రమ పడవలసిన సబ్జెక్ట్ ఏంటంటే స్మృతి. ఇక్కడ స్మృతిలో సబ్జెక్ట్లోని శ్రమ పడాలి. याद से ही आत्मा और शरीर के नेचर क्योर होती है, परंतु याद के लिए भी ज्ञान चाहिए. ఈ స్మృతి ద్వారానే ఆత్మకు మరియు శరీరానికి ప్రకృతి వైద్యం అనేది జరుగుతుంది. నేచర్ క్యూర్ రెండు కూడా క్యూర్ అవుతున్నాయి అన్నమాట. ఆత్మకు పట్టిన రోగం క్యూర్ అవుతుంది, శరీరకు పట్టిన రోగం కూడా క్యూర్ అవుతుంది అన్నారు. ఈ స్మృతి ద్వారానే ఆత్మకు మరియు శరీరానికి రెండింటికి ప్రకృతి వైద్యం అనేది అవుతుంది. కానీ స్మృతి కోసం కూడా జ్ఞానం కావాలి. ఈ స్మృతి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా కూర్చోవాలి అన్ని బాబా ఈ జ్ఞానం ద్వారా మనకి స్మృతి చేసే విధానాన్ని నేర్పిస్తున్నారు. గీత్ రాత్కే రాహి తక్మత్ జానా, ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना। रूहानी बाप बच्चों को इसका अर्थ भी समझाते हैं। वंडर तो ये है, गीता अथवा शास्त्र आदि बनाने वाला इनका अर्थ नहीं जानते, हर एक बात का अनर्थ ही निकालते हैं। रूहानी बाप जो ज्ञान का सागर पतित पावन है, वो बैठ इनका अर्थ बताते हैं। राजयोग भी बाप ही सिखलाते हैं। तुम बच्चे जानते हो, अभी फिर से राजाओं को राजा बन रहे हैं,
और स्कूल में ऐसे कोई थोड़े ही कहेंगे कि हम फिर से बैरिस्टर बनते हैं. అయితే బాబా అంటున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా, ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఆత్మిక తండ్రి పిల్లలకి దీని యొక్క అర్థాన్ని కూడా అర్థం చేస్తూ ఉన్నారు. అయితే బాబా అంటున్నారు, ఇది చాలా అద్భుతం కదా, శాస్త్రాలు మొదలైనవి తయారు చేసే వాళ్ళకి దీని అర్థం కూడా వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా అనర్థంగానే చెప్పి వస్తున్నారు అంటున్నారు. మరి ఆత్మిక తండ్రి జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ఆయన కూర్చొని మనకి ప్రతి విషయాన్ని అర్థసహితంగా తెలియచేస్తూ ఉన్నారు. రాజయోగాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నారు. అయితే పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు మరలా రాజాల కన్నా రాజాగా మనం అవుతూ ఉన్నాం. అయితే బాబా అంటున్నారు, ఇంకే స్కూల్లో కూడా ఇలా అన్నారు, నువ్వు మరలా బ్యారిస్టర్ అవుతున్నావు, నువ్వు మరలా డాక్టర్ అవుతున్నావు అని ఇక్కడ చెప్పరు. ఇక్కడ మాత్రమే కేవలం బాబా చెప్పగలరు, 5,000 సంవత్సరాల క్రితం మీరు ఇలా అయ్యారు, ఇప్పుడు మరలా అవుతూ ఉన్నారు అని. ఫిర్ సే ఏ అక్సర్ కిస్కో కెహనా నహీ ఆయేగా. అయితే బాబా అంటున్నారు, మరలా అన్న ఈ అక్షరాన్ని అయితే ఎవరు కూడా అనలేరు అంటున్నారు బాబా. तुम कहते हो हम 5,000 वर्ष पहले मिस्र फिर से बेहद के बाप से पढ़ते हैं. అయితే మీరు అంటారు కదా, 5,000 సంవత్సరాల క్రితం వల్లే మేము మరలా అనంతమైన తండ్రి నుండి ఇప్పుడు ఈ చదువుని చదువుకుంటూ ఉన్నాం. ఏ వినాశ్ బి ఫిర్ సే హోనా హై జరూర్. ఈ వినాశనం కూడా మరలా తప్పకుండా అవ్వాల్సిందే. అయితే బాబా అంటున్నారు, కిత్నే బడే బడే బాంబ్స్ బనాతే రహతే హై. ఎంత పెద్ద పెద్ద బాంబ్స్ తయారు చేస్తూ ఉంటారు. బహుత్ పవర్ఫుల్ బనాతే. ఈ బాంబ్స్ కూడా చిన్న చిటికా కాదు, చాలా పవర్ఫుల్ గా శక్తిశాలి బాంబ్స్ తయారు చేస్తూ ఉన్నారు అంటున్నారు బాబా. రక్నేలియతో నహీ బనాతే హనా. ఈ బాంబ్స్ ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నారంటే ముంచుకోవడానికి కోసమైతే కాదు కదా, ప్రయోగం చేయటం కోసమే కదా. ఏ వినాశ్ भी शुभ कार्य के लिए है ना. तुम बच्चों को डरने की कोई दरकार नहीं है. यह कल्याणकारी लड़ाई. बाप आते ही है कल्याण के लिए. कहते भी है बाप आकर ब्रह्मा द्वारा स्थापना, शंकर द्वारा विनाश का कर्तव्य कराते हैं. सो ये बांब्स आदि है ही विनाश के लिए. इनसे जास्ते और तो कोई चीज है नहीं. साथ साथ नेचुरल कैलामिटीज भी होती है. అయితే బాబా ఏమంటున్నారంటే ఈ వినాశనం కూడా శుభకార్యం కోసమే. పిల్లలు మీరు దీనిలో భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు, ఇది కళ్యాణీకారి యుద్ధము అంటున్నారు బాబా. మరి తండ్రి వస్తుందే దేనికోసం అంటే కళ్యాణం చేయటం కోసం. మరి తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర్ల ద్వారా వినాశనం యొక్క కర్తవ్యాన్ని చేయిస్తున్నారని మీరు అంటారు బాబా. ఈ బాంబ్స్ ఇవన్నీ ఏవైతే తయారవుతున్నాయో అవి వినాశనం కోసమే. ఇంతకన్నా మంచి వస్తువు ఇంకొకటి లేనే లేదు అంటున్నారు బాబా. ఈ బాంబ్స్ తో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. అయితే బాబా అంటున్నారు, వాటిని ఈశ్వరీయ వైపరీత్యాలని అనటానికైతే లేదు. ఈ కుదరతి ఆపదాయి డ్రామా మే నూంద్ హై. ఈ ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆపదలన్నీ డ్రామాలో ముందే ఫిక్స్ అయి ఉన్నాయి. ఈ కోయి నయి బాత్ నహీ. ఇదైతే కొత్త విషయం అయితే కాదు. కిత్నే బడే బడే బాంబ్ బనాతే రహతే హై. చూడండి ఎంత పెద్ద బాంబ్స్ తయారు చేస్తూ ఉన్నారు. कहते हम शहर के शहर खत्म कर देंगे. अभी जो जापान की लड़ाई में बॉम्ब्स चलाए ये तो बहुत छोटे थे, अभी तो बड़े बड़े बॉम्ब्स बनाए हैं. जब जास्ती मुसीबत में पड़ते हैं, सहन नहीं कर सकते तो फिर बॉम्ब्स शुरू कर लेते हैं. कितना नुकसान होगा वो भी ट्रायल कर देख रहे हैं. अरबों रुपया खर्चा करते हैं. అయితే బాబా అంటున్నారు, పట్టణాన్ని సమాప్తం చేసేస్తారు ఒక్క బాంబుతో అంటున్నారు. ఇంట్లో కూర్చుంటూనే రిమోట్ నొక్కడంతోనే ఆ పట్టణమే ఎగిరిపోతుంది. అలాంటివి తయారు చేస్తున్నారు. ఒకప్పుడు జపాన్ లో ఏదైతే ప్రయోగం చేశారో, బాంబ్స్ ఏవైతే నడిపించారు, హిరోషిమా నాగసాకి అంటారు కదా, అయితే బాబా అంటున్నారు అవి కూడా చాలా చిన్నవి అంటున్నారు ఇప్పుడు తయారు చేసే బాంబ్స్ తో పోలిస్తే. ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద బాంబ్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బాగా కష్టాలను ఎక్కువ అవుతాయో, సహించలేరు, అప్పుడు ఒకరిపై ఒకరు బాంబులు వేసుకుంటారు. ఎంత నష్టం కలుగుతుంది అంటున్నారు బాబా.
అది కూడా ట్రయల్ చేస్తూ ఉన్నారు. ఎంత ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇన్ బనానే వాలోं को తన్ఖ్వాహ్ భీ బహుత్ హోతే హై. ఈ బాంబ్స్ ఎవరైతే తయారు చేస్తూ ఉంటారో వాళ్ళకి వచ్చే సాలరీ జీతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారు బాబా. तो तुम बच्चों को खुशी होनी चाहिए, पुरानी दुनिया का ही विनाश होना है. तुम बच्चे नई दुनिया के लिए पुरुषार्थ कर रहे हैं. विवेक भी कहता है पुरानी दुनिया खत्म होनी है जरूर. అయితే బాబా అంటున్నారు బయట వాళ్ళందరికీ వినాశనం అయిపోతుందని భయం అయితే ఉంటుంది, మీకైతే చాలా ఖుషి ఉండాలి అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం జరగాల్సింది. మనం కొత్త ప్రపంచం కోసం పురుషార్థం చేస్తూ ఉన్నాం కదా. మీ తెలివి కూడా చెప్తుంది కదా ఈ పాత ప్రపంచం తప్పకుండా సమాప్తం అవ్వాల్సిందే. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా కలియుగం అంటే ఏంటి, సతయుగంలో ఏముంటుంది, ఏం జరుగుతుంది అని. తుమ్ అభి సంగం పర్ కడే హో, మీరిప్పుడు సంగమ యుగంలో నిలబడి ఉన్నారు. जानते हो सतयुग में इतने मनुष्य नहीं होंगे तो इन सब का विनाश होगा. ये कुदरती आपदा ये कल्प पहले भी हुई थी. पुरानी दुनिया खत्म होनी ही है. कैलामिटीज तो ऐसी बहुत होती आई है, परंतु वो होती है थोड़ी अंदाज में. అయితే బాబా ఏమంటున్నారంటే సతయుగంలో ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మనుషులు అయితే ఉండరు. అంటే వీళ్ళ యొక్క వినాశనం అంతా ఎలా జరుగుతుంది అని ఉండదు అంటున్నారు బాబా. ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా కల్పపూర్వం జరిగాయి, ఇప్పుడు మరలా జరుగుతుంది. ఇవన్నీ దేనికోసం అంటే పాత ప్రపంచం యొక్క సమాప్తి కోసము అంటున్నారు బాబా. బాబా అంటున్నారు ఈ వైపరీత్యాలు అనేవి చాలా అవుతాయి, కానీ బాబా అంటున్నారు ఈ పాత ప్రపంచం అయితే సమాప్తం జరగాల్సిందే, మీకు చాలా ఖుషి అనేది ఉండాలి అంటున్నారు. हम रूहानी बच्चों को परम पिता परमात्मा बाप बैठ समझाते हैं, ये विनाश तुम्हारे लिए हो रहा है. ఆత్మిక తండ్రి పరంపిత పరమాత్మ కూర్చొని మనకు ప్రతి విషయాన్ని అర్థం చేస్తున్నారు. ఈ వినాశనం మీకోసమే జరుగుతూ ఉంది. ये भी गायन है रुद्र ज्ञान यज्ञ से विनाश ज्वाल प्रज्वलित हो. कई बातें गीता में है जिनका अर्थ बड़ा अच्छा है, परंतु कोई समझते थोड़ी ही है. वो शांति मांगते रहते हैं. तुम कहते हो जल्दी विनाश हो तो हम जाकर सुखी हो. बाप कहते हैं सुखी तब होंगे जब सतो प्रदान होंगे. बाप अनेक प्रकार के पॉइंट्स देते हैं, फिर कोई की बुद्धि में अच्छी रीति बैठती है, कोई की बुद्धि में कम. అయితే బాబా అంటున్నారు అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం ఏదైతే గాయనం చేయబడిందో, గీతలో ఏదైతే యజ్ఞం గురించి చెప్పారో ఆ యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది అని ఉంది. అయితే బాబా ఏమంటున్నారంటే కొన్ని విషయాలు గీతలో కూడా ఏవైతే ఉన్నాయో దాని అర్థం చాలా మంచిగా ఉంది, కానీ ఎవరు కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. చాలా మంది ఏంటంటే శాంతి కావాలని అడుగుతూ ఉంటారు, కానీ బాబా అంటున్నారు ఎంత తొందరగా వినాశనం అయిపోతే మనం అంత సుఖాన్ని పొందుతాం, అంటే సుఖ ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు. అయితే బాబా అంటున్నారు ఎప్పుడు సుఖి ఉంటుందంటే మీరు ఎప్పుడైతే సతో ప్రధానత అనేది ఉంటుందో అప్పుడే సుఖిగా ఉండగలరు. ఇక్కడ ఉన్నదంతా తమో ప్రధానమైతే సుఖము శాంతి ఎక్కడి నుండి వస్తాయి, రావు కదా. సతయుగంలో అంతా సతో ప్రధానత ఉంటుంది కాబట్టి అక్కడంతా సుఖమే ఉంటుంది అంటున్నారు బాబా. మరి తండ్రి అనేక ప్రకారాలైనటువంటి పాయింట్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది బుద్ధిలో చాలా మంచి రీతిగా కూర్చుంటాయి, కొంతమంది బుద్ధిలో చాలా తక్కువగా కూర్చుంటాయి. बुढ़ियाएं समझती है श्री बाबा को याद करना है, बस उनके लिए समझाया जाता है अपने को आत्मा समझ बाप को याद कर. అయితే ముసలి మాతలు వీళ్ళందరికీ ఏమనుకుంటారంటే మేము శ్రీబాబాని స్మృతి చేయాలంతే. అయితే బాబా అంటున్నారు వాళ్ళ కోసం అర్థం చేయించడం ఏం జరిగిందంటే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకోలేని శక్తి లేనటువంటి ముసలి మాతలు కావచ్చు, అన్నీలు కావచ్చు. అయితే బాబా ఏమంటున్నారంటే మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకొని తండ్రిని నన్ను స్మృతి చేయండి, ఈ మాత్రం చాలు అంటున్నారు బాబా. फिर भी वर्षा तो पा लेते हैं, అలా చేసినా మీరు వారసత్వాన్ని పొందేస్తారు. साथ में रहते हैं, प्रदर्शनी में सब आएंगे, अजामिल जैसी पापात्माओं गणकों आदि सबका उद्धार होने का. అయితే బాబా అంటున్నారు తోడుగానే ఉంటారు,
ప్రదర్శనలో అందరూ వస్తారు. అజయమిల్ లాంటి పాపాత్ములు, గణికులు అందరూ వస్తారు. అందరి యొక్క ఉద్ధరణ జరగాలి అంటున్నారు. मेहतर भी अच्छे कपड़े पहनकर आ जाते हैं। गांधी जी ने अछूतों को फ्री कर दिया है, साथ में खाते भी है। बाप तो और भी मना नहीं करते, समझते हैं इन्हों का भी उद्धार करना ही है। అయితే బాబా అంటున్నారు బాకీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు మంచి దుస్తులు వేసుకొని, అలాంటి వాళ్ళ యొక్క ఉద్ధరణ కూడా చేయాలి. మరి గాంధీజీ గారు కూడా అలాంటి వాళ్ళకి స్వాతంత్రాన్ని కలిగించారు కదా, తోడుగానే తింటారు కూడా. అయితే బాబా ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు రాకూడదని ఎప్పుడు అన్నారు. అయితే బాబా అంటున్నారు వారి యొక్క ఉద్ధరణ కూడా మనమే చేయాలన్నది మీరు అర్థం చేసుకున్నారు కదా. కామ్ సే కోయి కనెక్షన్ నహీ, వాళ్ళు ఏ పని చేస్తున్నారు అనేది సంబంధం కాదు. ఇస్మే సారా మదర్ బాప్ కా సాత్ బుద్ధి యోగ్ లగానే కా. అయితే మొత్తం ఆధారం అంతా దేనిపై ఉందంటే తండ్రి తోడుతో బుద్ధి యోగాన్ని జోడించుకోవటము. బాబా బాప్ కో యాద్ కర్నా హై, తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మే అంటుంది కదా నేను ఫలానా అని. అబ్ హమ్ సమస్తే హమ్ సతో ప్రధాన్ దేవి దేవతే. అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఒకప్పుడు మనం సతో ప్రధానమైనటువంటి దేవీ దేవతలుగా ఉండేవారు. పునర్జన్మలైతే అంతిమే ఆకర్ పతిత్వనే. మరి తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ అంతిమంలోకి వచ్చి పతితంగా అయిపోయారు. ఆ ఫిర్ ముझे ఆత్మకు పావన్ బన్నా, ఇప్పుడు మరలా ఆత్మనే నేను పవిత్రంగా అవ్వాలి. तुमको मालूम है सिंध में एक बिल्ली आती थी, ध्यान में जाती थी, दौड़ कर आई मिलती थी, समझाया जाता था इनमें भी आत्मा तो है ना, आत्मा का हक है अपने बाप से वर्षा लेना. అయితే బాబా చెప్తున్నారు మీకు తెలుసు సింధులో ఒక కొండ జాతి ఉండేవారు. ఆమె ధ్యానంలో కూడా వెళ్ళేది, పరిగెత్తుకుంటూ వచ్చేది బాబాను కలుసుకోవటానికి. అయితే బాబా అంటున్నాడు ఆమెలో ఉన్నది కూడా ఆత్మే కదా, శరీరాన్ని అయితే చూడకూడదు. అయితే బాబా అంటున్నారు ప్రతి ఒక్క ఆత్మకు హక్కు ఉంది తండ్రి నుండి వారసత్వం తీసుకోవటానికి అంటున్నారు బాబా. दौड़कर आए मिलती थी, उनके घर वालों को कहा गया इनको ज्ञान उठाने दो, बोले हमारी बिरादरी में हंगामा होगा, डर के मारे उनको ले गए तो तुम्हारे पास आते हैं, तुम किसको मना नहीं कर सकते हो. गाया हुआ है अबलाए गनकाए बिलनाए आदि सबका उपकार करते हैं, साधु लोगों से लेकर बिलनी तक. అయితే బాబా అంటున్నారు వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది జ్ఞానం తీసుకోవటం అని. అయితే బాబా అంటున్నారు ఎలాంటి వాళ్ళు వచ్చినా హంగామా చేసినా కానీ మీరు భయపడకండి, ఎవరిని కూడా రాకండి అని మాత్రం మీరు అనకండి అంటున్నారు బాబా. అయితే బాబా ఏమంటున్నారంటే గాయనం చేయబడింది కదా, అబలలు గణికులు కొండవాళ్ళు ఎవరైనా కావచ్చు, అందరి యొక్క ఉద్ధారణ అనేది మనం చేయాలి. అయితే బాబా అంటున్నారు సాధువుల నుండి కొండ జాతి వరకు అందరి యొక్క ఉద్ధరణ జరగాలి చేయాలి అంటున్నారు బాబా. तुम बच्चे अभी यज्ञ की सर्विस करते हो तो इस सर्विस से बहुत प्राप्ति होते हैं, बहुतों का कल्याण हो जाते हैं, दिन प्रतिदिन प्रदर्शनी सर्विस की बहुत वृद्धि होगी. అయితే బాబా అంటున్నారు పిల్లలైన మీరు ఇప్పుడు ఈ యజ్ఞం యొక్క సేవని చేస్తున్నారు, ఈ సేవ ద్వారా చాలా ప్రాప్తి అనేది కలుగుతుంది, అనేకుల యొక్క కళ్యాణం జరుగుతుంది. దిన ప్రతిదినం ప్రదర్శని మొదలైన యొక్క సేవ కూడా చాలా వృద్ధి అనేది జరుగుతుంది. బాబా బ్యాడ్జెస్ బి బన్వాతే रहते हैं, బాబా బ్యాడ్జెస్ ఇలాంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు. కహా భీ జాओ తో ఇస్ పర్ సమझाना चाहिए. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ బ్యాడ్జ్ పైన ఇక్కడ లక్ష్మీనారాయణలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూపించి మొత్తం భారతదేశం యొక్క చరిత్ర మీరు మొత్తం జ్ఞానం అంతా ఇందులో వస్తుంది చెప్పచ్చు అంటున్నారు బాబా. ఏ బాప్ ఏ దాదా ఏ బాప్ కా వర్ష. అయితే బాబా చెప్తున్నారు మీరు చెప్పండి పైన ఉన్నది తండ్రి కిందన దాదా, మరి తండ్రి ఇచ్చే వారసత్వం లక్ష్మీనారాయణ సమానంగా అవటం, ఇలా చెప్పండి అని. బాప్ कहते हैं मुझे याद करो तो तुम पावन बन जाएंगे. అయితే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు.
गीता में भी है, मामेकम याद करो, सिर्फ उनमें मेरा नाम उड़ाए బచ్చే కా నామ్ దే దియా హై. అయితే బాబా అంటున్నారు గీతలో కూడా ఉంది కదా, నన్నొక్కడినే స్మృతి చేయండి అని. బాబా అంటున్నారు కానీ గీతలో ఏం చేసేసారంటే నా పేరు ఎగరగొట్టేసి कृष्ण పేరు వేసేసారు. भारतवासियों को भी ये पता नहीं है कि राधे कृष्ण का आपस में क्या संबंध है. उनके शादी आदि की हिस्ट्री कुछ भी नहीं बताते हैं. బాబా అంటున్నారు భారతవాసీలకు కూడా ఈ విషయం తెలియదు, రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని. వారి యొక్క పెళ్లి యొక్క హిస్టరీ గురించి కూడా ఎవరికి తెలియదు. दोनों अलग अलग राजधानी के हैं. राधा कृष्ण इधर కూడా వేరే వేరే రాజధానికి సంబంధించిన వాళ్ళు. ये बातें बाप पेट समझाते हैं. ये अगर समझ जाए और कह दे कि शिव भगवान वाच तो सबको उनका भगा दे. कहे तुम यह फिर कहाँ से सीखे हो, वो कौन है सा गुरु है, कहे बीके है तो सब बिगड़ जाए, इन गुरुओं को रिगार्ड ही चट हो जाए. ऐसे बहुत आते हैं, लिख कर भी देते हैं, फिर गुम हो जाते हैं. అయితే బాబా అంటున్నారు ఒకవేళ మీరు ఇలా అని అర్థం చేయించినట్లయితే శివ భగవాన్ వాచ అని అందరూ ఏం చేస్తారంటే మిమ్మల్ని పరిగెత్తించేస్తారు అంటున్నారు బాబా. అడుగుతారు నీకు ఇవన్నీ ఎక్కడి నుండి నేర్చుకున్నారు అని, మీ గురువు ఎవరు అని. మీరు బీకేలని చెప్పినట్లయితే అందరూ మిమ్మల్ని అంగీకరించారు. ఈ గురువుల యొక్క రాజ్యం కూడా ఎగిరిపోతుంది కదా. బాబా అంటున్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, రాసిస్తారు, బాబా మిమ్మల్ని విడిచిపెట్టి మేము వెళ్ళమని అని కూడా అంటారు, కానీ ఎగిరిపోతారు అన్నారు బాబా. బాప్ బచ్చోं को कोई भी तकलीफ नहीं देते. తండ్రి అయితే పిల్లలకి ఎలాంటి కష్టాన్ని కూడా ఇవ్వరు. बहुत सहज युक्ति बतलाते हैं. कोई को बच्चा नहीं होता है तो भगवान को कहते हैं बच्चा दो, फिर मिलता है तो उनकी बड़ी अच्छी परवरिश करते हैं, पढ़ाते हैं, फिर जब बड़ा होगा तो कहेंगे अब अपना धंधा करो. అయితే బాబా అంటున్నారు చాలా సహజమైన యుక్తుల్ని బాబా మనకి ఇప్పుడు చెప్తున్నారు. కొంతమందికి పిల్లలు లేకపోయినట్లయితే భగవంతుడిని అడుగుతారు, భగవంతుడా మాకు పిల్లల్ని కలిగించు అని. ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల యొక్క పాలన కూడా మంచిగా చేస్తారు, చదివిస్తారు కూడా. ఎప్పుడైతే ఆ పిల్లలు తన కాళ్ళపై తను నడుస్తారో అంటే నిలబడగలుగుతారో అప్పుడు ఏం చెప్తారంటే నీ వ్యాపారం నువ్వు చూసుకో. बाप बच्चों को परवरिश कर उनको लायक बनाते हैं तो बच्चों को सर्वेंट ठहराना. తండ్రి పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ అర్హులుగా తయారు చేస్తారు. అంటే మరి తండ్రి పిల్లలకి సర్వెంట్ అయ్యాడు కదా. ఏ బాప్ తో బచ్చోं को सेवा का साथ ले जाते हैं. ఆ తండ్రి తన పిల్లల్ని అయితే తన తోడుగా తీసుకెళ్ళాడు, కానీ ఈ తండ్రి మాత్రం తన పిల్లల్ని తన సమానంగా తయారు చేసి తనతో పాటు తీసుకుని ఉంటారు. वो लौकिक बाप समझेगा बच्चा बड़ा हो अपने धंधे में लग जाए फिर हम बूढ़े होंगे तो हमारी सेवा करेगा. లౌకిక తండ్రి ఏం ఆశిస్తాడంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత తన వ్యాపార వ్యవహారంలో నిమగ్నం అయిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే ముసలి వాళ్ళం అవుతామో మమ్మల్ని పెంచి పోషిస్తారన్న ఆశ లౌకిక తండ్రికి ఉంటుంది. ఈ బాప్తో సేవ నహీ మాంగ్తే. కానీ శివబాబా అయితే మన నుండి ఎలాంటి సేవను కూడా ఆశించారు అన్నారు బాబా. అందుకే ఆయన ఏమన్నారంటే నిష్కామ సేవాదారి అని చెప్పారు. बाबा अंటున్నారు लौकिक बाप समझते हैं जब तक जीता हूं तब तक बच्चों का फर्ज है हमारा संभाल करना, ये कामना रखते हैं. లౌకిక తండ్రి ఏమనుకుంటాడంటే మేము ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు మమ్మల్ని సంభాళించటం పిల్లల యొక్క బాధ్యత. అలాంటి కోరిక లౌకిక తండ్రి పెట్టుకుంటాడు. ये बाप तो कहते हैं मैं निष्काम सेवा करता हूं, हम राजा ही नहीं करते, मैं कितना నిష్కామ. మరి శివబాబా అంటున్నారు నేను నిష్కామ సేవ చేస్తాను, మీ నుండి ఏమీ కూడా నేను ఆశించను. మీరు రాజ్యాన్ని చేస్తారు, నేనైతే రాజ్యంలో కూడా రాను. బాబా అంటున్నారు అందుకే నేను ఎంత నిష్కామ సేవాదారునో చూడండి అంటున్నారు. और जो कुछ भी करते हैं उसका फल उनको जरूर मिलता है. ఏదైతే చేస్తారో దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. ఎతో హే సబ్కా బాప్. మరి ఈయన ఎవరంటే అందరి యొక్క తండ్రి. कहते हैं मैं तुम बच्चों को स्वर्ग की राजाई देता हूं.
మరి ఈ తండ్రి ఏమంటున్నారంటే నేను మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తాను. తుమ్ కిత్నా ఊంచ్ పద ప్రాప్తి కర్తే హో, మీరు ఎంత ఉన్నత పదవిని ప్రాప్తించుకుంటున్నారు. मैं तो सिर्फ ब्रह्मांड का मालिक हूँ, सो तो तुम भी हो, परंतु तुम राजा ही लेते हो और गवाते हो. అయితే బాబా అంటున్నారు నేనైతే కేవలం బ్రహ్మాండానికి మాత్రమే మాలికుడు, అంటే పరంధామానికి మాత్రమే శివబాబా మాలిక్. కానీ మీరైతే రాజ్యము తీసుకుంటారు, తర్వాత ఆ రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. హమ్ రాజా హీ నహీ లేతే హే నా గవాతే, నేను రాజ్యం తీసుకోను, నేను రాజ్యాన్ని పోగొట్టుకోను. हमारा ड्रामा में ये पार्ट है, तुम बच्चे सुख का वर्षा पाने का पुरुषार्थ करते हो. డ్రామాలోనే నా పాత్ర ఇలా ఉంది. అయితే పిల్లలని మీరు సుఖ వారసత్వాన్ని పొందటం కోసం ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నారు. बाकी सब सिर्फ शांति मांगते हैं, वो गुरु लोग कहते हैं सुख काग विष्ट समान है, इसलिए वो शांति ही चाहते हैं, वो ये नॉलेज उठा ना सके, उनको सुख का पता ही नहीं है. बाप समझाते हैं शांति और सुख का वर्षा देने वाला एक मैं ही हूँ. सच त्रेता में गुरु होता नहीं, वह रावण ही नहीं. బాబా ఏమంటున్నారంటే బయట వాళ్ళందరూ ఏమని కోరుకుంటారంటే శాంతి ఉంటే చాలు అని. గురువులు కూడా ఏమంటారంటే సుఖం కాకి రెట్టతో సమానము అని. వాళ్ళు చెప్పింది కరెక్టే. వికారాల ద్వారా వచ్చే సుఖం ఏదైతే ఉందో అది కాకి రెట్టతో సమానం. కానీ వాళ్ళకి ఇది తెలియదు కదా అసలైనటువంటి సుఖం అంటే ఏంటి అని. అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే శాంతి ఉంటే చాలు అని కోరుకుంటారు. అందుకే వాళ్ళు ఈ జ్ఞానం కూడా తీసుకోలేరు. బాబా అంటున్నారు అసలైనటువంటి సుఖం గురించి వాళ్ళకి ఏం తెలియదు కదా. బాబా అంటున్నారు సుఖము శాంతి వారసత్వాన్ని ఇచ్చేవాడిని అయితే నేను ఒక్కడినే. సత్య త్రేతామే గురు వస్తానే వారు రావణి. సత్య త్రేతాయుగంలో గురువు అనేవాడు ఉండనే ఉండడు, ఎందుకంటే అక్కడ రావణుడు లేడు కదా, అది ఈశ్వరీయ రాజ్యం. ఈ డ్రామా అలా తయారు చేయబడింది. ఏ బాతే और किसकी बुद्धि में बैठेंगी नहीं, तो बच्चों को अच्छी रीति धारण कर और ऊंच पद पाना. అయితే బాబా అంటున్నారు ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనేవి కూర్చోవు. పిల్లలు మీరు మంచి రీతిగా ధారణ చేసి ఉన్నత పదవిని తీసుకోవాలి. अभी तुम हो संगम पर, जानते हो नई दुनिया की राजधानी स्थापना हो रही, तो तुम हो ही సంగం యుగ్ పర్. అయితే మీరు ఇప్పుడు సంగం యుగంలో ఉన్నారు. అయితే బాబా అంటున్నా మీరు ఇది తెలుసుకున్నారు కదా, కొత్త ప్రపంచం యొక్క రాజధాని యొక్క స్థాపన ఇప్పుడు జరుగుతుంది. అయితే మీరు సంగమ యుగంలో ఉన్నారు, మిగతా అందరూ కలియుగంలో ఉన్నారు అంటున్నారు బాబా. ఉత్తో కల్పకి ఆయు హి లాఖో వర్షకే దేతే, వాళ్ళైతే కల్పం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలను అనేసారు. ఘోర అంధియార్ మే హై నా, మరి ఘోర అంధకారంలో ఉన్నారు కదా. గాయా భీ హువా హై కుంభకర్ణ కి నీంద్ మే సోయే పడే, విజయ్ తో పాండవుకి హుయి గాయి హుయి. అయితే మరి గాయనం కూడా ఉంది కదా, కుంభకర్ణని నిద్రలో అందరూ నిద్రించి ఉన్నారు, విజయం అయితే పాండవులకే ప్రాప్తించింది అని. तुम हो ब्राह्मण, ये यज्ञ ब्राह्मण ही रचते हैं. ये तो सबसे बड़ा बेहद की बारी ईश्वरीय रुद्र यज्ञ. वो हद के यज्ञ अनेक प्रकार के होते हैं, ये रुद्र यज्ञ एक ही बार होता है. सच्च त्रेता में फिर कोई यज्ञ होता नहीं, क्योंकि वहां कोई आपदा आदि की बात नहीं, वह सब हद के यज्ञ है बेहद का. అయితే బాబా చెప్తున్నారు మీరు బ్రాహ్మణులు, ఈ యజ్ఞాన్ని రచించేది బ్రాహ్మణుల ద్వారానే జరుగుతుంది. అయితే బాబా అంటున్నారు అన్నిటికన్నా పెద్ద భారీ ఈశ్వరీయ రుద్ర జ్ఞాన యజ్ఞము. ఈ యజ్ఞంలో మొత్తం ప్రపంచం అంతా ఏమవుతుందంటే స్వాహ. అవి హద్దుగల యజ్ఞాలు అనేక రకాలు ఉంటాయి. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం అయితే ఒక్కసారి బాబా ద్వారా రచింపబడుతుంది. సత్య త్రేత యుగంలో ఎలాంటి యజ్ఞం ఉండదు, ఎందుకంటే అక్కడ ఎలాంటి ఆపదలు మొదలైన విషయమే లేదు అంటున్నారు. అవన్నీ హద్దుగల యజ్ఞాలు. ఇది అనంతమైనటువంటి యజ్ఞం. ఏ బేహద్ కా రచా హువా యజ్ఞ, అనంతమైన తండ్రి ద్వారా రచింపబడినటువంటి యజ్ఞం. ఇందులో మొత్తం సమాప్తం, అందుకే ఇది అనంతమైనటువంటి ఆహుతి అంటున్నారు బాబా. ఫిర్
आधा कल्प कोई यज्ञ नहीं होगा, वह रावण राज्य ही नहीं, रावण राज्य शुरू होने से फिर ये सब शुरू होता है। बेहद का यज्ञ एक ही बार होता है, इनमें ये सारी पुरानी सृष्टि स्वाहा हो जाती है। అయితే బాబా అంటున్నారు సతయుగం వచ్చిన తర్వాత అర్ధకల్పం వరకు ఎలాంటి యజ్ఞం అనేది ఉండదు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు కదా. రావణ రాజ్యం అనేది మొదలవుతుంది అంటున్నారు. ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలవుతుందో ఈ యజ్ఞాలు తపస్సులు ఇలాంటివన్నీ మొదలవుతాయి. అనంతమైన యజ్ఞం ఒకే ఒక్కసారి జరుగుతుంది. ఇందులో మొత్తం పాత ప్రపంచం అంతా స్వాహ అవుతుంది. ఇది అనంతమైన రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇందులో ముఖ్యమైనది జ్ఞానం, యోగం. యోగ అర్థాత్ యాద్, మరి యోగము అనగా స్మృతి. యాద్ అక్షర్ బహుత్ మీఠా హై, మరి స్మృతి అన్న అక్షరం చాలా మధురమైనది. యోగ అక్షర్ కామన్ హో గయా, మరి యోగము అన్న అక్షరము సాధారణమైపోయింది. देते हैं बेहद का, योग का अर्थ कोई नहीं जानते हैं, समझते हैं, तुम समझा सकते हो. యోగ అర్థాత్ బాప్ కో యాద్ కర్నా. యోగం యొక్క అర్థం ఎవరికి తెలియదు, అసలైనటువంటి అర్థం అయితే ఎవరికి తెలియదు. అయితే మీరు అర్థం చేయించవచ్చు, యోగము అనగా తండ్రి యొక్క స్మృతి అని. అయితే బాబా అయితే మనకి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. ఆత్మే మాట్లాడుతుంది కదా, బాబా మీరు మరలా వచ్చారు మమ్మల్ని కలుసుకోవటానికి అని. హమ్తో ఆప్కే భూలి గయే థే, మేమైతే మిమ్మల్ని మర్చిపోయాము. అప్నే హమ్కో బాద్షాహీ దిత్తి, నీవైతే మాకు రాజ్యాధికారాన్ని ఇచ్చావు. అఫిర్ ఆకర్ మిలే హో, ఇప్పుడు మరలా ఇవ్వటానికి మాకు వచ్చి మీరు కలుసుకున్నారు. ఆప్కి శ్రీమత్ పర్ హమ్ జరూర్ చలేంగే, మీ శ్రీమతంపై మేము తప్పకుండా నడుస్తాం. ऐसे ऐसे अंदर में अपने साथ बातें करनी होती है. ఇలా ఇలా లోపల లోపల మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా ఆప్తో హమే బహుత్ అచ్చా రాస్తా బతాతే హో, బాబా మీరైతే మాకు చాలా మంచి దారిని తెలియచేస్తున్నారు. హమ్ కల్ప కల్ప భూల్ జాతే హై, మేము కల్ప కల్పం మర్చిపోతున్నాము. అభి బాప్ ఫిర్ అబుల్ బనాతే హై, ఇస్లియే అబ్ బాప్ కో హీ యాద్ కర్నా హై. అయితే ఇప్పుడు బాబా మనల్ని పొరపాటు అంటూ చేయలేని వారిగా తయారు చేస్తున్నారు. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే వారసత్వం లభిస్తుంది. మై జబ్ సమ్ముఖ ఆతా హూ తబ్ తుమ్కో సమझाता हूं, నేను ఎప్పుడైతే సమ్ముఖంగా వస్తానో అప్పుడు మీకు అన్ని విషయాల్ని అర్థం చేయిస్తాను. తబ్ తక్ గాతే రహతే హై తుమ్ దుఃఖహర్త సుఖకర్తావు, అంతవరకు మీరు పాడుతూనే ఉంటారు ఏంటంటే నువ్వు దుఃఖహర్తవు సుఖకర్తవు అని. మహిమా గాతే హై పరంతు నా ఆత్మకు నా పరమాత్మకు జన్, పాట పాడతారు, మహిమ చేస్తారు, కానీ ఆత్మ గురించి యథార్థంగా తెలీదు, పరమాత్ముడి గురించి కూడా యథార్థంగా ఎవరికి తెలియదు. అభి తుమ్ సమజ్తే హో ఇతనీ చోటి బింది మే అవినాశి పాట్ నోంద్ హోవా. అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఇంత చిన్న బిందువులో మొత్తం అవినాశి పాత్ర ఫిక్స్ అయింది. ఏ భీ బాప్ సమझाते हैं, उनको कहा जाता है परम पिता परमात्मा అర్థాత్ పరం ఆత్మ. అయితే ఇది కూడా తండ్రి అర్థం చేస్తున్నారు, పరంపిత పరమాత్మనే పరం ఆత్మ, సుప్రీం సోల్, అందరికన్నా ఉన్నతమైన వాడని అంటారు. బాకీ కోయి బడా హజారో సూర్య మిసల్ నహీ. ఉన్నతమైన ఆత్మ పరమాత్మ అంటే వేల కోట్ల సూర్య ప్రకాశం కలిగిన వాడైతే కాదు. అలాంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఇచ్చారో అది అంటున్నారు బాబా. హమ్తో టీచర్ మిసల్ పడాతే రేతే, మనకైతే బాబా టీచర్ గై చదివిస్తూ శిక్షణని ఇస్తూ ఉన్నారు. కిత్నా డేర్ బచ్చే, ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి. ఏ క్లాస్ తో దేకో కిత్నా వండర్ఫుల్. ఈ క్లాస్ చూడండి ఎంత అద్భుతమైనటువంటి క్లాస్. కౌన్ కౌన్ ఇస్మే పడితే, ఈ క్లాస్ లో ఎవరెవరు చదువుకుంటున్నారు, అబలలు, కుబ్జాలు, సాధువులు కూడా ఒకానొక రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, వింటారు, అర్థం చేసుకుంటారు అంటున్నారు. గుడియాయే చోటే బచ్చ ఆది సబ్ బయటే, ఒకే క్లాస్ లో ముసలి వాళ్ళు, యువకులు, చిన్న పిల్లలతో సహా ఇక్కడ కూర్చోవచ్చు. యాద్కి లియే భీ జ్ఞాన్ హై. అయితే బాబా అంటున్నారు ఎలాంటి స్కూల్లో చూడండి, ఇక్కడ స్మృతి యొక్క శ్రమ అనేది చేయాల్సి ఉంటుంది. ఏ యాది టైం లేతి,
ఈ స్మృతిలోని బుద్ధిని జోడించటంలోనే సమయం అనేది పడుతుంది. దానికోసం ఎంతో కొంత పురుషార్థం కూడా చేయాలి. స్మృతి యొక్క పురుషార్థం చేయటమే ఇదే జ్ఞానము అంటున్నారు బాబా. మరి ఆ స్మృతి కోసం కూడా బాబా ఇక్కడ మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. చక్ర సంజానేకి లియే భీ జ్ఞాన్ హై. మరి చక్రాన్ని అర్థం చేయించడం కోసం కూడా జ్ఞానం ఉంది. నేచురల్ సచ్చా నేచురల్ క్యూర్ ఇస్కో కహా జాతా. బాబా అంటున్నారు అసలైనటువంటి సత్యాతి సత్యమైన ప్రకృతి వైద్యం అంటే దీనికే చెప్తారు అంటున్నారు. ఒకేసారి డబల్ ఆఫర్ అన్నమాట. ఆత్మ శరీరం రెండు కూడా ప్రకృతి వైద్యం ద్వారా రోగాలన్నీ పోతున్నాయి. పూర్తిగా మీ యొక్క ఆత్మ పవిత్రమైపోతుంది. శరీరం కూడా ఏమవుతుందంటే క్యూర్ అవుతుంది. ఆత్మకి క్యూర్, ఇది ఆత్మకు కూడా క్యూర్ అవుతుంది. ఆత్మమే కాదు పడితే ఆత్మలోనే మలినం అనేది పడుతుంది. సచ్చే సోనేక సచ్చా జేవర్ హోతాయి. బంగారం స్వచ్ఛమైంది అనుకోండి, నగ కూడా స్వచ్ఛమైందే ఉంటుంది కదా. అవి బచ్చి జాంతే హే శివ బాబా సమ్ముఖ ఆయా హువా హై. అయితే పిల్లలు మీరు ఇక్కడ తెలుసుకున్నారు కదా, శివ బాబా అయితే ఇప్పుడు సమ్ముఖంగా వచ్చి ఉన్నారు. బచ్చంకో బాప్కో జరూర్ యాద్ కన్నా హై. పిల్లలు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. హమ్కో ఆప్ వాపిస్ జానా. పిల్లలు ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇస్ పార్ సే ఉస్ పార్ జానా. ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి. బాప్కో వర్షేకో और घर को भी याद करो. తండ్రిని, వారసత్వాన్ని మరియు ఇంటిని కూడా స్మృతి చేయాలి. వహే స్వీట్ సైలెన్స్ హోమ్. మరి పరంధాము మధురమైనటువంటి ప్రియమైనటువంటి సైలెన్స్ హోమ్ అంటున్నారు బాబా. దుఃఖ హోతా హై అశాంతి సే, సుఖ హోతా హై శాంతి సే. అంటే బాబా అంటున్నారు అశాంతి ద్వారా దుఃఖం కలుగుతుంది, శాంతి ద్వారా సుఖం కలుగుతుంది. सतयुग में शांति सुख संपत्ति सब कुछ है. वहां लड़ाई झगड़े की बात ही नहीं. సతయుగంలో సుఖము, శాంతి, సంపత్తి అన్నీ ఉంటాయి. అక్కడ ఒకరికొకరు పోట్లాడుకోవడం, కొట్టుకోవడం అనే విషయమే లేదు. बच्चों को ये फुरना होना चाहिए. हमको सत्व प्रधान सच्चा सोना बनना है, तभी ही ऊंच पद पाए. పిల్లలు మీకు ఇదే చింత ఉండాలి. మేము సత్వ ప్రధానంగా సత్యమైన బంగారంగా అవ్వాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందుతాము. ఏ రుహానీ భోజనం మిల్తా హై. ఈ ఆత్మిక భోజనం మీకు లభిస్తూ ఉంది. ఉస్కో ఫిర్ ఉగార్నా చాహే. ఈ ఆత్మిక భోజనాన్ని తిని డైజెషన్ అంటే విచార సాగర మదనం చేయాలి, బాగా నమలాలి అంటున్నారు బాబా. ఆజ్ కౌన్సీ ముఖ్య పాయింట్స్ సుని. ఈ రోజు బాబా మురళి ద్వారా ఎలాంటి ముఖ్యమైన పాయింట్స్ చెప్పారు, నేను ఏ పాయింట్స్ విన్నాను. ఏవి సంజాయ యాత్ర ఏ దేవ్ హోతీ హై. బాబా ఇది కూడా అర్థం చేయించారు. యాత్రలు అనేవి రెండు ఉంటాయి, ఒకటి ఆత్మిక యాత్ర, ఇంకొకటి శారీరక యాత్ర. ఈ రుహానీ యాత్ర హి కామాయి. ఇప్పుడు ఈ ఆత్మిక యాత్రే మనకి ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు బాబా. భగవాన్ వాచ్ మన్మనా భవ. భగవంతుని యొక్క మాట మన్మనా భవ. మనస్సు ద్వారా నన్ను ఒక్కని యొక్క స్మృతి తప్పించి ఇంకెవరి యొక్క స్మృతి చేయకు. अच्छा, मीठे मीठे सिक्के लाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार पहले पॉइंट. धारणा कोसमु मुख्य सारांशము फर्स्ट पॉइंट. ये विनाश भी शुभ कार्य के लिए है, इसलिए डरना नहीं है. ఈ వినాశనం కూడా శుభకార్యం కోసమే. ఈ వినాశనం కూడా శుభకార్యం కోసమే, కాబట్టి భయపడకూడదు. कल्याणकारी बाप सदा कल्याण का ही कार्य कराते हैं. కళ్యాణికారి తండ్రి సదా కళ్యాణం జరిగేటటువంటి కార్యాన్నే చేయిస్తారు. కళ్యాణికారి తండ్రి సదా కళ్యాణం జరిగేటటువంటి కార్యాన్నే చేయిస్తారు. ఈ స్మృతి సే సదా ఖుషి మే रहना है. ఈ స్మృతితో సదా ఖుషిలో ఉండాలి.
ఈ స్మృతి ద్వారా సదా ఖుషిలో ఉండాలి. ఈ వినాశనం కూడా శుభకార్యం కోసమే, కాబట్టి భయపడకూడదు. కళ్యాణీకారి తండ్రి సదా కళ్యాణం చేసేటటువంటి కార్యాన్ని చేస్తారు. ఈ స్మృతి ద్వారానే సదా ఖుషిలో ఉండాలి. सेकंड पॉइंट, सदा एक ही पूर्णा रखना है कि सतो प्रधान सच्चा सोना बन ऊंच पद पाना है. ते बाबा सेकंड पॉइंट చెప్తున్నారు, సదా ఈ ఒక్క చింతే ఉంచుకోవాలి, సదా ఈ ఒక్క చింతే ఉంచుకోవాలి. సతో ప్రధానమైన సత్యమైన బంగారంగా అయి, సతో ప్రధానమైన సత్యమైన బంగారంగా అయి ఉన్నత పదవిని పొందాలి, ఉన్నత పదవిని పొందాలి. సదా ఈ ఒక్క చింతే ఉంచుకోవాలి, సతో ప్రధానమైన సత్యమైన బంగారంగా అయి ఉన్నత పదవిని పొందాలి. जो रूहानी भोजन मिलता है उसे उगारना है. ఏ ఆత్మిక భోజనం అయితే మీకు లభిస్తుందో దాన్ని నెమరు వేయాలి, అంటే విచార సాగర మదనం చేయాలి. ఏ ఆత్మిక భోజనం అయితే మీకు లభిస్తుందో ఆ భోజనాన్ని నెమరు వేయాలి. వరదానము, सत्संग द्वारा रूहानी रंग लगाने वाले सदा हर्षित और डबल लाइट भाव. सत्संग द्वारा रूहानी रंग लगाने वाले सदा हर्षित और डबल लाइट भाव. సత్యమైన సాంగత్యం ద్వారా, సత్యమైన సాంగత్యం ద్వారా ఆత్మిక రంగును వేసేటటువంటి, ఆత్మిక రంగును వేసేటటువంటి సదా హర్షితంగా మరియు డబల్ లైట్ గా కండి. సదా హర్షితంగా మరియు డబల్ లైట్ గా కండి. जो बच्चे बाप को दिल का सच्चा साथी बना लेते हैं, ఏ పిల్లలైతే తండ్రిని హృదయపూర్వకంగా సత్యమైన సాథీగా చేసుకుంటారు, ఏ పిల్లలైతే తండ్రిని హృదయపూర్వకమైనటువంటి సత్యమైన సాథీగా చేసుకుంటారో उन्हें संग का रूहानी रंग సదా లగా रहता है. అటువంటి వారి యొక్క సాంగత్యం యొక్క ఆత్మిక రంగు ఎప్పుడు వేస్తూనే ఉంటారు. వాళ్ళు సాంగత్యం యొక్క ఆత్మిక రంగును సదా వేస్తూ ఉంటారు. बुद्धि द्वारा सद्बाप, सत्शिक्षक, सद्गुरु का संग करना यही सत्संग है. బుద్ధి ద్వారా సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరి సత్యమైన సద్గురు యొక్క సాంగత్యం చేయటం. బుద్ధి ద్వారా సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరి సత్యమైన సద్గురు యొక్క సాంగత్యం చేయటం, ఇదే సత్యమైన సాంగత్యం, ఇదే సత్యమైన సాంగత్యం. जो इस सत्संग में रहते हैं वो सदा हर्षित और डबल लाइट रहते हैं. ఎవరైతే ఈ సత్సాంగత్యంలో ఉంటారో, ఎవరైతే ఈ సత్సాంగత్యంలో ఉంటారో వాళ్ళు సదా హర్షితంగా మరియు డబల్ లైట్ గా ఉంటారు. వాళ్ళు సదా హర్షితంగా మరియు డబల్ లైట్ గా ఉంటారు. उन्हें कभी भी प्रकार का बोझ अनुभव नहीं होता. వారికి ఎప్పుడూ కూడా ఏ ప్రకారమైన బరువు యొక్క అనుభవం జరగదు, ఎందుకంటే వాళ్ళు డబల్ లైట్ గా ఉంటారు కాబట్టి ఎలాంటి బరువు వాళ్ళకి అనుభవం అవ్వదు. వారికి ఎప్పుడూ కూడా ఏ ప్రకారం యొక్క బరువు యొక్క అనుభవం అనేది జరగదు. वे ऐसा अनुभव करते जैसे भरपूर है, खुशियों की कान मेरे साथ है. వారికి ఎలా అనుభవం జరుగుతుందంటే
నేను నిండుగా ఉన్నాను. కృషి యొక్క ఖజానా నా తోడులో ఉంది. నేను నిండుగా ఉన్నాను. కృషి యొక్క ఖజానా నా తోడుగా ఉంది. जो भी बाप का है वो सब अपना हो गए. ఏదైతే తండ్రి దగ్గర ఉందో అదంతా నాదిగా అయిపోయింది. తండ్రి దగ్గర ఉన్నదంతా కూడా నాదిగా అయిపోయింది అన్న అనుభవం అనేది వాళ్ళకి జరుగుతుంది. ఎవరైతే సత్సాంగత్యం ద్వారా ఆత్మిక రంగును వేస్తూ ఉంటారో వాళ్ళు ఇలా ఉంటారు అని బాబా ఈరోజు వరదానం చెప్తున్నారు. స్లోగన్ अपने मीठे बोल और उमंग उत्साह के सहयोग से, మీ యొక్క మధురమైన మాటలు మరియు ఉమంగ ఉత్సాహం యొక్క సహయోగం ద్వారా దిల్ సిక్స్త్ కో శక్తివాన్ బనావ్. హృదయ నిరాశగా బలహీనులుగా ఉన్న వాళ్ళని శక్తివంతంగా తయారు చేయండి. మీ మధురమైన మాట మరియు ఉమంగ ఉత్సాహం యొక్క సహయోగంతో హృదయ నిరాశలుగా బలహీనులుగా ఉన్న వారిని శక్తివంతంగా తయారు చేయండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. అయితే బాబా ఈరోజు చెప్తున్నారు, నేను నిష్కామ సేవాదారిని, నేను ఎలాంటి ఆశ పెట్టుకోను. మీకు జన్మనిచ్చి పాలన చేసి రాజ్యానికి వెళ్ళేటటువంటి అర్హులుగా చేస్తాను, కానీ నేను తీసుకోను, నేను రాజ్యం చెయ్యను అంటున్నారు బాబా. మీరు ఏ కర్మ చేసినా మీకు ఫలం తప్పకుండా లభిస్తుంది. అందుకే నేను మీ చేత చేయిస్తూ ఉంటాను, నేను ఎలాంటి కోరిక పెట్టుకోను అంటున్నారు బాబా. మరి ఈ క్లాస్ ఎంత అద్భుతమైందంటే చిన్న పెద్ద అందరూ కూడా ఒకేసారి చదువుని చదువుకోవచ్చు. అయితే మరి ఈ క్లాస్లో కష్టపడవలసిన సబ్జెక్ట్ ఏంటంటే స్మృతి. ఈ స్మృతి అన్నది కూడా చాలా అవసరము అంటున్నారు బాబా. మరి బాబా ఏమంటున్నారంటే ఈ స్మృతి ద్వారా ప్రకృతి వైద్యం జరుగుతుంది, ఆత్మకు శరీరానికి రెండు కూడా ప్యూర్ రెండు అవుతున్నాయి అంటున్నారు బాబా. అందుకే దీన్ని నేచర్ క్యూర్ అన్నారు బాబా. ఇంకా ఏం చెప్పారంటే బాబా, మీ ఆత్మకు మలినం పట్టింది కదా, జన్మలు తీసుకుంటూ కిందకి దిగజారిపోయారు, ఇప్పుడు బాబా వచ్చి మళ్ళా ఉన్నతిలోకి తీసుకుని వెళ్తున్నారు అనేసి. అంటే బాబా అంటున్నారు, బయట వాళ్ళందరూ శాంతి కావాలని కోరుకుంటారు, మీకైతే శాంతి సుఖం రెండు లభిస్తాయి అంటున్నారు. ఇప్పుడు బాబా అంటున్నారు, ప్రకృతి వైపరీత్యాలు ఇంకా అవన్నీ పెరుగుతాయి, మీరు భయపడకూడదు అంటున్నారు. బయట వాళ్ళు అయితే శాంతి కావాలని కోరుకుంటారు, మీరైతే చాలా ఖుషి అవుతారు, ఎందుకంటే కొత్త ప్రపంచం వస్తుంది, ఆ ప్రపంచంలో సుఖం ఉంటుంది, మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము అని. బాబా అంటున్నారు, ఆ శాంతి ద్వారా దుఃఖం కలుగుతుంది, శాంతి ద్వారా సుఖం దొరుకుతుంది. సతయుగంలో శాంతి సుఖము సంపత్తి అన్నీ ఉంటాయి, యజ్ఞం కూడా చేయాల్సిన పని ఉండదు. ఇది అనంతమైన యజ్ఞము, మొత్తం అనంతంగా స్వాహ అయిపోతుంది. అందుకే యజ్ఞం చెప్పారు కదా, రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞంలో అంతా స్వాహ అయిపోవచ్చు. మరి గీతలో ఏదైతే రాశారో అన్ని కొన్ని మంచి మంచి అక్షరాలు అయితే ఉన్నాయి, కానీ అర్థం తెలియదు. బాబా కూర్చొని మనకి ఎంత సహజ రీతిగా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. అంత క్లియర్గా నేను చెప్తున్నాను, మీరు ఇతరులకు కూడా అర్థం చేయించండి. సత్యమైన సాంగత్యం యొక్క రంగు వేయండి. సాంగత్యం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా డబల్ లైట్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి బరువు యొక్క అనుభవం కూడా జరగదు అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. आपकी याद बाबा रह रह के आए, आपकी याद बाबा रह रह के आए, देगा कौन इतना प्यार आपके सिवाय।
देगा कौन इतना प्यार आपके सिवाय।